ఇంకొక వారం రోజులు 'పుష్ప 2' మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. సో, ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. సో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు వెయిట్ చేస్తున్నారో గానీ, హిందీలో మాత్రం ఈ మూవీ కోసం చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ హిందీలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. రీసెంట్‌గా జరిగిన కేరళలో కూడా మంచి హిట్ అయిందనమాట. కేరళలో ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఆల్రెడీ భారీ ఫాలోయింగ్ ఉందనమాట. సో, అక్కడ ఏంటంటే ఆయనకి ఓన్ హీరోలాగా అడాప్టెడ్ సన్ లాగా ఆయన్ని ట్రీట్ చేస్తారనమాట. ఆయన కూడా స్టేజ్ పైన అదే అన్నారు, నేను మీ అడాప్టెడ్ సన్ని, సో నా సినిమా 'పుష్ప 2' రాబోతుంది, దీన్ని కూడా మీరు పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నా అని చెప్పి ఆయన చెప్పారనమాట. అయితే రీసెంట్గా ఏంటంటే ఈరోజు కూడా ఒక ఈవెంట్ చేయబోతున్నారు. ముంబైలో ఒక ఈవెంట్ జరగబోతుందంట. సో ఈ ఈవెంట్కి ఆల్రెడీ అల్లు అర్జున్ గారు అయితే స్టార్ట్ అయ్యారు. సో ఈ ఈవెంట్లో మరి ఎటువంటి అప్డేట్స్ ఇస్తారు, లేదంటే మూవీ సంబంధించిన ఏమైనా విశేషాలు పంచుకుంటారా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. సో ఇప్పటివరకు అయితే సాంగ్ వస్తుందా, లేదంటే ఏమైనా టీజర్ వస్తుందా, దీని గురించి అయితే ఏ అప్డేట్ అయితే లేదు మరి. సో లేకపోతే జస్ట్ ఇంటరాక్ట్ అయ్యి ఆడియన్స్ మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వచ్చేస్తారని చెప్పి చూడాలి మరి. అలాగే ఇంకో విషయం తెలుస్తుంది అనమాట. ఏంట్రా అంటే ఈ మూవీ కోసం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చెప్పి మూవీ టీం అనుకున్నారు. బట్ ఏంటంటే తెలంగాణలో పర్మిషన్స్ దొరకట్లేదంట. సో అందుకని చెప్పి ఏపీలో చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఏపీలో చేద్దాం, గ్రాండ్గా చేద్దాం, సో ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చెప్పి దాని గురించి కూడా ఆలోచిస్తున్నారంట. ఒకవేళ ఏపీలో జరిగితే ఆయన్ని తీసుకురావడానికి నిర్మాతలు కానీ అలాగే అల్లు అర్జున్ గారు కానీ ట్రై చేస్తారని ఒక విషయం తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆయన వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి కొంచెం మంచి సమాధానం ఇచ్చినట్టే అవుతుందన్నమాట. ఎందుకంటే తెలుసు కదా, మనకు ఆల్రెడీ ఎలక్షన్ టైంలో ఒక ఇష్యూ జరిగింది. సో అక్కడి నుంచి ఎక్కువగా ట్రోల్స్ చేయడం, అల్లు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, ఇలా జరుగుతూనే ఉందన్నమాట. సో దీనికోసం ఏదైనా ఒక ఈవెంట్లో ఆయన వచ్చి మీట్ అయినా, లేదంటే ఈయన వెళ్ళి ఆయన్ని కలిసినా కూడా కొంచెం దీనికి ముగింపులాగా అనిపిస్తుంది. బట్ వెయిట్ చేసి చూడాలి మరి. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.